ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన్ను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఇశ్రాయేలీయులు దేవుని మందిరంలో పాటలు పాడతారు. పాడేటప్పుడు యెహోవా మా ఆశ్రయదుర్గం, మా కొండ, మా కోట అంటారు. కానీ ఆయన నిబంధనను గైకోరు, ఆయన వాక్యంను అనుసరించి బతకరు. అలాంటి వారు నోటి మాటతో దేవుని సముఖానికి వస్తున్నారే కానీ హృదయపూర్వకంగా రాలేదు అని తెలియజేశాడు దేవుడు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు నిబంధన సంబంధమైన సహవాసం కలిగి రావాలా. నన్ను వెతికేవాళ్ళు హృదయపూర్వకంగా వెతకాల, తమ జీవితాలని సమర్పించుకొని నన్ను వెతకాల. నా సార్వభౌమాధికారాన్ని గుర్తించి నన్ను వెతకాల. అలా వెతికితే నేను అర్థమవుతాను. కష్టం వచ్చినప్పుడు దేవుడని, కష్టము తీరిపోయిన తర్వాత దేవుడు ఎవరో తెలియదనే ప్రవర్తన భక్తిహీనమైన ప్రవర్తన, వేషధారణతో కూడిన ప్రవర్తన, నోటి మాటతో దేవుని యొద్దకు వచ్చే ప్రవర్తన. అది అలాంటిది పనికిరాదు. నోటి మాటతో వారు నా యొద్దకు వస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో వేషధారణ ఎలాగుందో చెబుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల పెద్దలు, సామాన్యమైన ఇశ్రాయేల్ కాదు, ఇశ్రాయేలీల నాయకులు